హలో గైస్, ఇది డే 3 వీడియో ఆఫ్ రామేశ్వరం ట్రిప్. సో డే 2 వీడియోలో అరుణాచలం కవర్ చేశాను కదా. సో అరుణాచలం నుంచి ఇంకా పాండిచ్చేరికి స్టార్ట్ అయ్యాను. అరుణాచలం నుంచి పాండిచ్చేరి అరౌండ్ 110 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, తమిళనాడులో ఎక్కడ చూసినా అసలు బస్సులకి ఓ రేంజ్లో ఉంటుంది పోస్టర్. అందులో వేలో వెళ్తున్నప్పుడు ఇదేదో కొండ వచ్చింది, కొండపైన చిన్న గుడి కూడా ఉందండి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ వ్యూ నుంచి కనపడలేదు. ఇప్పుడు రోడ్డు ఆ సైడ్ ఎండ్ వెళ్ళేటప్పుడు బాగా మంచిగా కనపడింది, అది వీడియో తీయలేదు. అండ్ దారి పొడవునా ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇవి ఏ చెట్లో కూడా తెలియట్లేదు నాకైతే. ఇప్పుడు ట్రాక్లో వెళ్తున్నాయి చూడు, అసలు ఎకరాలు ఎకరాలు వేసినట్టున్నారు. అండ్ మధ్యలో ఎవరో రైతు పొలాన్ని ఏదో అంటించినట్టున్నారు. అసలు రోడ్డే కనపడట్లేదు. ఇప్పుడు మనకి ఒక స్పెషల్ గెస్ట్ వస్తాడు చూడండి ఇప్పుడు వీడియోలో. ఇతను నేను ఎంత స్పీడ్ వెళ్తే అంత స్పీడ్ వస్తున్నాడు. ఇతను వే ఆఫ్ డ్రైవింగ్ ఇంతేనో తెలీదు. పాండిచేరి అంకుల్ అనుకుంటే ఇతను దుమ్ము లేపుతున్నాడు అసలు స్పీడ్. అసలు ఆ బెండ్ ఏంటి, ఆ కర్ల్ ఏంటి, అసలు నేను ఎంత స్పీడ్ పోతే అంత స్పీడ్ వస్తాడు. అసలు నేను వీడియో తీస్తున్నానని స్పీడ్ పోతున్నా, లేకపోతే అతను వే ఆఫ్ స్టైల్ ఆఫ్ డ్రైవింగే అంతే తెలియట్లేదు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. పాండిచేరి రీచ్ అవుతానే చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాను. ఫస్ట్ వెళ్తానే రూమ్ చెక్ ఇన్ అవుదాం అనుకున్నాను. సో ఇది ఫ్రైడే వెళ్ళానా, అంత హడావిడిగా ఏం లేదు ట్రాఫిక్లో. ఫ్రైడే వెళ్ళానా, సో అంత హడావిడి ఏం లేదు. ఈ రెసిడెన్సీ వాసవి రెసిడెన్సీలో చెక్ ఇన్ అయ్యాను. ఫస్ట్ ఈ హోటల్ నేమ్ గుర్తుపెట్టుకున్నాను మంచిగా, మరి ఎక్కడ అరుణాచలంలోకి స్కిప్ అవుతున్నాను. ఇది 1K అండి. ఎప్పుడైనా బీచ్ రిలేటెడ్ ఏరియాలో దిగిన పక్క ఏసీ రూమే తీసుకోండి, ఎందుకంటే హ్యూమిడిటీ ఉంటుంది, తట్టుకోలేరు అసలు, చాలా వేడి ఉంటుంది. సో ఏసీ రూమ్ అయితే ఫైన్, పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే తర్వాత ఇంకా ఫుడ్ తిందామని వెళ్ళాను. సో KFC ఉంటే మోస్ట్లీ బర్గర్ తినడం అలవాటు నాకు. సో కొంచెం అక్కడికి వెళ్ళి తినేసి కొంచెం సేపు అక్కడే కూర్చున్నాను. మంచిగా పీస్ఫుల్గా ఉంది, పైన స్పేషియస్గా. సో ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉంది. ఇక్కడ పోలీస్ అతను చూడండి భలే ఉంది. ఆ వెరైటీ క్యాప్ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ట్రాఫిక్లో ఇతను ఏదో అమ్ముతున్నాడు. ఫస్ట్ క్యారెట్, ఇది పచ్చిమిర్చి ఏమో అనుకున్నాను. దగ్గరికి వచ్చి చూస్తే క్యారెట్ అయిపోయింది. ఇది ఏం ఫ్రూటో కూడా తెలియట్లేదు, కొంచెం వెరైటీగా ఉంది చూడడానికి. సో అరోవిలీకి స్టార్ట్ అయ్యాను. ఈ అరోవిలీ ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో ఒకటి చూపిస్తుంది, అసలు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి యాక్చువల్గా అరోవిలీ. నేను ఊరికనే వెళ్ళి బుక్ అయిపోయాను, చాలా టైం వేస్ట్ అయింది. గూగుల్ మ్యాప్స్ అయితే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది. యాక్చువల్గా మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది అక్కడ, విజిటర్ పార్కింగ్ ఏరియా, అక్కడికి పెట్టుకోవాలి. నేను డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో ఫింగర్ పెట్టి డైరెక్ట్ ఆ బిల్డింగ్ ఉన్న చోటుకి వెళ్ళానా. సో ఇది ఇంకా డెవలప్లో ఉంది కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళింది అంతా మొత్తం. పార్కింగ్ ఏరియా నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మనకి డిస్టెన్సు. ఇలా రెడ్ వెహికల్ కనిపిస్తుందా, దాంట్లో మనము వెళ్ళచ్చు. లేదు వాకింగ్ వెళ్ళాలంటే వాకింగ్ కూడా చేయొచ్చు మనం అక్కడ నుంచి ఇక్కడి వరకు. ఇది ఇంకా డెవలప్ అవుతుందండి. ఒక మేబీ 1 or 2 ఇయర్స్కి అయితే కంప్లీట్గా డెవలప్ అయ్యి మంచిగా ఉంటుంది చాలా. సో బెస్ట్ ప్లేస్ కూడా అవుతుంది అనుకుంటా పాండిచ్చేరిలో ఇది ఒకసారి డెవలప్ అయ్యాక. అంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారండి ఇందులో. ఈ ప్రాజెక్టే చాలా పెద్ద ప్రాజెక్ట్ అంట. చూడాలి ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. ఇప్పుడు చుట్టూ ఇది మనకి సైడ్ కెనాల్లా కనిపిస్తుంది, ఇక్కడంతా వాటర్ వస్తుందంట. సో ఇదంతా ఇంచుమించు డెవలప్ అవ్వడానికి 1 or 2 ఇయర్స్ అవుతుందన్నారు. నేను అక్కడ అడిగాను, వాళ్ళు అన్నారు ఇంకా స్టిల్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే చాలా సెక్యూరిటీ అండి. అసలు ఎక్కడైనా బైక్ పార్క్ చేసినా కూడా సెక్యూరిటీ, పార్క్ చేయకూడదు అన్నట్టు అంటున్నారు. అసలు స్టాప్ కూడా చేయకూడదు అన్నంత చేస్తున్నారు. తర్వాత రాక్ బీచ్కి వెళ్ళాను ఈవినింగ్ టైం. అండ్ దెన్ పాండిచేరిలో బెస్ట్ టైం ఎప్పుడెప్పుడు విజిట్ చేయాలో కూడా చూడండి గూగుల్ మ్యాప్స్లో. గూగుల్ మ్యాప్ అంటాను, గూగుల్లో. సో దాన్ని బట్టి ఆ ప్లేసెస్ ఆ టైంలో విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రాక్ బీచ్ ఎప్పుడు చూడాలి, అండ్ దెన్ ఇంకా వేరే బీచ్లు ఎప్పుడెప్పుడు చూడాలి అలా. సో ఇక్కడే ఒక 1 hour ఏమో అలా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి పీస్ఫుల్గా మంచిగా ఉంది. సో అది అయ్యాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వాటర్లో దిగాను. ఇక్కడ చూడండి ఇవన్నీ థింగ్స్ అక్కడ అమ్ముతున్నారు బయట. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మరీ నైట్ వ్యూ కోసం అలా తిరుగుతున్నాను. పాండి మెరీన్ బీచ్ నైట్ వ్యూకి బాగుంటుంది అన్నారు, అంటే గూగుల్లో చూశాను. సో ఇంకా అక్కడికే వెళ్తున్నాను. లైట్ హౌస్ వస్తుంది. ఇది పాండి మెరీన్ బీచ్, అంటే
నైట్ వ్యూ ఎందుకంటే రైట్ సైడ్లో మనకి చిన్న ఎగ్జిబిషన్ ఏరియా లాగా ఉంటుంది. సో మంచిగా ఉంటుంది ఇక్కడ కూడా ప్లేస్ అంతా. అంటే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఎగ్జిబిషన్ టైప్ అన్ని యాక్టివిటీస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, అన్ని ఫన్ యాక్టివిటీస్ చేయడానికి ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. కొంచెం బీచ్కి వచ్చినందుకు ఇది. ఈ టీ తాగడం నాకు పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఎక్కడైనా టీ స్టాల్ కనపడితే ఫస్ట్ టీ తాగేస్తాను. ఇక్కడ చూస్తారా, ఇది ఎగ్జిబిషన్ టైప్ ఏరియా. ఇది అంతా ఖాళీ ఉన్నారండి. సో పాండిచ్చేరి కానీ ఇలాంటివి ప్లేసెస్కి వస్తే మోస్ట్లీ సాటర్డే ప్లాన్ చేయండి. చాలా క్రౌడీగా ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో తర్వాత పబ్కి వెళ్ళానా. పబ్స్ అంటే లైక్ పాండిచ్చేరిలో బీచ్ ఏరియాలో పబ్సే బాగా ఫేమస్. డాన్సింగ్ పబ్ ఇది బాగా ఫేమస్, అమిటీ బిస్ట్రో నైట్ లైఫ్ పబ్ అని. ఏమంటే ఫ్రైడే రోజు వెళ్ళానా, సాటర్డే రోజు అయితే మంచిగా ఉంటుంది అంట. డ్యాన్స్ షో ఉండి, సో మొత్తం అంతా డ్యాన్సింగ్ గర్ల్ ఉండి. ఇంకా వన్ మోర్ థింగ్, పబ్బులు అంటే ఓన్లీ ఆల్కహాల్ ఇవి తాగే వాళ్ళే వస్తారని కాదు, జస్ట్ కొంతమంది ప్లెజెంట్ ప్లేస్ కూడా కొంచెం ఎంజాయ్ చేయాలని కూడా వస్తారు. ఎందుకంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే పబ్బులు ఇవన్నీ అంటే ఓన్లీ డ్రింకర్స్ ఇలానే, అలా ఏం లేదు. బీచ్ ఏరియాలో ఎక్కువ ఇవి ఇలాంటివి ఫేమస్ కాబట్టి అన్నీ కవర్ చేయాలని. సో అరౌండ్ 12 అయిపోయింది. అక్కడే అంతా మొత్తం కొంచెం ఫుడ్ తినేసి, సాటర్డే రమ్మన్నారు, ఫ్రీ ఎంట్రన్స్ ఇస్తామని. నాకు ఓపిక లేదు. ఇంకా అది అయ్యాక ఇంకా మార్నింగే లేచి సన్ రైజ్ వ్యూ కోసం లేచి వెళ్ళానా. సో ఇది ఆల్మోస్ట్ సన్ రైజ్ అయిపోయింది. అంటే అయిపోవడం అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అనుకుంటా, హాఫ్ అన్ అవర్ అలా. ఇంకా టైం ల్యాబ్స్ కూడా పెట్టాను ఇక్కడ. సో ట్రైప్యాడ్ ఉందా చిన్నది, సో అక్కడ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో జస్ట్ అక్కడ టైం ల్యాబ్స్ పెట్టి అంత వీడియో తీసాను. వేవ్స్ ఇది అవి ఇవి అవ్వగానే రూమ్కి వచ్చాను. 8 అయింది టైము. షార్ప్ 8కి లిక్కర్ షాప్ ఓపెన్ చేస్తారబ్బా. మిగతా ఓపెన్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇవైతే టైం సెన్స్ బాగా ఫాలో అవుతారు. తర్వాత కొంచెం ఫుడ్ టిఫిన్ తినేసి వాటర్ యాక్టివిటీస్ వెళ్దామని స్టార్ట్ అయ్యాను. మరీ ఇక్కడ టీ కనపడింది, ఒక టీ వేసాను. నాకు ఇదే టీ కనపడితే తాగుతాను, కానీ గుర్తు వచ్చేది అసలు టీ నాకు అలవాటు కూడా లేదు. కనపడితే టీ తాగుతాను. సో వాటర్ యాక్టివిటీస్కి చునంబర్ బోట్ హౌస్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ మెయింటెనెన్స్లో ఉన్నాయంట ప్రతిదీ. అంటే ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ మెయింటెనెన్స్లో ఉన్నాయంట లాస్ట్ 1 మంత్ నుంచి. సో ఇంక ఎలా అయినా కవర్ చేయాలంటే ఇంక వాళ్ళని అడిగాను, ఇంకా వేరేది ఏదైనా మంచి స్పాట్ ఉందా అంటే వాళ్ళు చెప్పారు, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత పాప్ అని ఒకటి ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి పాప్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మంచిగా వాటర్ యాక్టివిటీస్ అన్నీ బాగుంటాయన్నారు. అక్కడికి వెళ్ళాను. ఇంకా అది 9:30కి స్టార్ట్. సో మార్నింగే వెళ్ళాను, ఎందుకంటే మరి నేను రామేశ్వరం స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఇది చూసి ఇక్కడ చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి విత్ బడ్జెట్ రేంజ్లోనే. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందేమో. విత్ బడ్జెట్తో చాలా బాగున్నాయి. ఏమంటే అన్నీ సింగిల్ పర్సన్ వెళ్ళేటివి కొన్ని తక్కువ ఉంటాయి యాక్టివిటీస్, కాంబో వెళ్ళేటివి చాలా ఉన్నాయి. అసలు ఎవరన్నా ఇక్కడికి వస్తే ఒక రోజంతా ఈజీగా మంచిగా స్పెండ్ చేయొచ్చు పాండిచ్చేరిలో. ఇది గుర్తుపెట్టుకోండి, పాప్ వాటర్ యాక్టివిటీస్ ఎగ్జాక్ట్ తెలీదు, ఒకసారి గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే మీకు చూపించేది. చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నీ. ఎందుకంటే అన్నీ కొన్ని స్పోర్ట్స్ చేయాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మినిమం 3 అడుగుద్ది. సో నేను అన్నీ ట్రై చేద్దాం అనుకున్నా, కానీ కౌంట్ సింగిల్ పర్సన్ కదా. అది కాక 1 కలా అయితే అదర్స్ ఏంటి చాలామంది ఎక్కువ వస్తారంట. సో నేను అంతవరకు వెయిట్ చేసే ఓపిక లేక జస్ట్ ఏవేవైతే అలా ఉంటాయో అవి ఒక్కటే ట్రై చేశాను. అంటే సింగిల్ పర్సన్కి ఏవి అలా ఉంటాయో అవి. అది విత్ బడ్జెట్ రేంజ్లోనే అన్నీ అరౌండ్ 200 ఒకటి, 300, 400 అలా. స్కై జెట్ ఒకటి కొంచెం కాస్ట్లీ. స్కై జెట్ అంటే ఇప్పుడు చూపిస్తాను ఉండండి, అదే అండి వాటర్ బైక్ అంటారు చూడండి, ఇది ఒక్కటే కొంచెం కాస్ట్లీ, అంటే 1200 రూపీస్. వీడైతే తీసుకెళ్ళాడు ఇంకో వేరే ఊరికి తీసుకెళ్ళాడు. అట్లే ఎంతసేపు, అంత లాంగ్, ఆల్మోస్ట్ ఒక 10 minutes అనుకుంటా రైడ్. చాలా లాంగ్ తీసుకెళ్ళారు. గోవాలో అయితే జస్ట్ అలా 2 రౌండ్లు తీసుకెళ్ళి డబ్బులు అంతంత తీసుకుంటారు. తర్వాత ట్రయాకింగ్ దీని పేరు ఏం పేరు అంటారు, ట్రాకింగ్ సంథింగ్ ఏదో. ఇది బాగుందండి, చాలా మంచిగా. 200 రూపీస్ అంతే, కానీ మొత్తం ఈ ఎడ్జ్ నుంచి
మీకు అక్కడ కనిపించే ఎడ్జ్ వరకు వెళ్ళొచ్చు. తర్వాత రోప్ సైక్లింగ్ చేశాను. ఇది కూడా బాగుంది, మంచిగా ఎంజాయ్మెంట్. అంటే పైన నుంచి వెళ్తూ కింద చూస్తుంటే కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఇలా అన్ని యాక్టివిటీస్ అన్నీ చేసి ఇంకా 11కి చెక్అవుట్ అయిపోవాలి. సో చెక్అవుట్ అయ్యి ఇంకా రామేశ్వరంకి స్టార్ట్ అయ్యాను. ఇది ఫ్రంట్ వ్యూ. ఒకసారి బ్యాక్ వ్యూ కింద చూపిస్తాను చూడండి. వెళ్ళేటప్పుడు ఇలా డౌన్ సైడ్ చాలా కొంచెం భయపడే వాళ్ళైతే భయపడతారు అనుకుంటా. అంటే కళ్ళ ముందరే కింద ఉండేది కనిపిస్తుందా, కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది మంచిగా. పక్కన ట్రైనర్ అతను సేఫ్టీ కోసం పక్కన వస్తాడు. ఇది కూడా మంచిగా ఉంటుంది. అన్నీ మంచిగా బడ్జెట్ రేంజ్లోనే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్పాట్కి అయితే మిస్ చేయకండి ఎవరైనా వస్తే. సో వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.